ఇప్పుడు ఈ మహాశక్తి మాయే రేణుకాదేవిగాను, మారెమ్మగాను, అంకాళమ్మగాను, కనకదుర్గమ్మగాను, భ్రమరాంబికగాను, చాముండేశ్వరిగాను, భువనేశ్వరిగాను ఆంధ్రదేశం అంతటా అందరి భక్తుల కోరికలను ఈడేరుస్తూ సకల చరాచరులకు శక్తిని ప్రసాదిస్తున్న ఆ ఆదిశక్తియే అన్నిటికీ మూలాధారం. నిత్యము సత్యము పరంజ్యోతి స్వరూపమై అణువణువులోనూ అంతర్లీనమై ఉంది. పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఆ ఆదిశక్తియే వ్యాపించి ఉంది. ఆ అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అన్నీ ఆ అమ్మ మహిమ వల్లనే. ఎవరు ఆ తల్లి మారెమ్మను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తారో వాళ్ల కోరికలన్నిటినీ ఈడేర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదించి కాపాడుతుంది ఆ అమ్మ. ఆ విధంగా ఆ తల్లి అష్టైశ్వర్యాలను మనకి ఇవ్వడానికి 18 చేతులున్నాయి. కానీ వాటిని స్వీకరించడానికి మనకు కావలసింది ఒకే ఒక చెయ్యి. అదే నమ్మిక. ఆ అమ్మ మీద నమ్మకం ఉంచి సుఖంగా జీవించండి. భక్తులారా, ఏ శక్తి బ్రహ్మాండంలో చరాచర వస్తువులు సృష్టించిందో ఆ మహాశక్తి మారమ్మ కథను మనందరికీ వివరించి పురాణ కాలానికే తీసుకువెళ్లిన సంగీత రత్న శ్రీమతి శోభానాయుడు గారికి మా తల్లి తరఫున, మా తండ్రి తరఫున, మీ అందరి తరఫున ఈ పుష్పహారాన్ని అర్పిస్తున్నాను. ఊరి జనులందరికీ నాదొక ప్రార్థన. మన ఊరి వారందరికీ ముఖ్యురాలు, ఈ ఊళ్ళో అన్ని కార్యాలను నిర్వహిస్తున్న మన పంచాయతీ అధ్యక్షులైన మన అందరికీ అమ్మ రాజేశ్వరి అమ్మగారికి మీ అందరి తరఫున ఈ పూలమాలను వేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అది అమ్మగారు, నరసింహం గారు తల్లికి పరమ భక్తులని మీకు బాగా తెలుసు. ఇక్కడ కోళ్లను మేకలను దేవికి బలివ్వకూడదని సర్కారు వాళ్ళు ఆర్డర్ వేశాక ఆ తల్లికి బలి ఇవ్వలేదు. అందుకే మన నరసింహం గారు తన చేతిని తానే కోసుకుని ఆ రక్తాన్ని అమ్మవారికి అర్పించాడు. ఎంత పని చేశారు నరసింహం గారు. అమ్మ మిమ్మల్ని చెయ్యివ్వండి కాలివ్వండి అని అడిగిందా? అమ్మకు కావలసింది నిర్మలమైన భక్తి. భక్తి ఆవేశంలో ఎంత అమానుషమైన పనిచేశారో. తప్పు, చాలా తప్పు. రేపు పంచాయతీకి సిద్ధం చేస్తున్నారా? చేస్తున్నానమ్మా. అమ్మగా వస్తున్నారు, అమ్మగా వస్తున్నారు. నమస్కారం. ప్రారంభిద్దామా? అలాగే అమ్మగారు. తల్లి, ఏమిటి రంగన్న? ఏం చెప్పమంటావు తల్లి, మీరు నేను ఈ ఊరి జనమంతా తలంచుకునే విషయం ఒకటి ఉంది తల్లి. ఏమంటున్నావు రంగన్న? తమరి దయవల్ల మా అందరికీ ఎంతో మేలు జరుగుతా ఉంది. కానీ దుర్మార్గులు ఈ ఊళ్ళో ఇంకా ఉన్నారు తల్లి. ఇలా అంటే ఏం అర్థమవుతుంది రంగన్న? వివరంగా చెప్పాలి కదా. అమ్మా, మన వెంకయ్య కూతురు చిట్టి లక్ష్మీదేవి లాంటి బిడ్డ. ఈ చుట్టుపక్కల 4 గోళ్లలో ఎతికినా ఇలాంటి గుణంగల పిల్ల దొరకదు. 3 రోజుల క్రితం ఇంట్లో ఒక్కతే పడుకున్నప్పుడు ఎవడో దుర్మార్గుడు దొంగలాగా గోడ దూకి దీపాన్ని ఆర్పి ఈ పిల్ల మీద అఘాయిత్యం చేశాడమ్మా. ఏం జరగలేదు తల్లి. ఆ మారెమ్మ తల్లి ఈ పిల్లని కాపాడుంటుంది. చిట్టి ఊరుకోలేదు తల్లి. వాడి ఎడమ చేతిని కండలు ఊడొచ్చేలా కొరికేసింది. కానీ ఆ పాపాత్ముడు తప్పించుకుపోయాడు. ఇలాంటి పనుల వల్ల మన ఊరికి మంచి పేరు ఎలా వస్తుంది తల్లి? ఇలాంటి విష సర్పాలకు మామూలు శిక్ష విధిస్తే సరిపోదు. గుండు కొట్టించి బాతులు పెట్టి ఊరేగించాలి. ఇది బయట వాళ్ల పని కాదు, మన ఊరి వాళ్ళ పనే ఇది. ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తున్నాను. వాళ్లే వచ్చి తప్పులు ఒప్పుకుంటే క్షమిస్తాను. లేకపోతే వాళ్ళెవరనేది నేనే చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలి కాను. నరసింహం గారు, ఎవరో చెప్పమంటారా? నిర్భయంగా చెప్పండి అమ్మగారు. ఆ దుర్మార్గుడు మరెవరో కారు, మీరే నరసింహం గారు. ఆగండి 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 ఆగండి. వయస్సులో పెద్దవారని మీకు అధికారం ఇచ్చాను. మీరే ఇంతటి నీచిత్వమా? ఊరి ప్రజలు మీ బిడ్డల్లాంటి వారు కారా?
బిడ్డలపైనే బలాత్కారం చేయడం మీకు సిగ్గుగా లేదా? మీకు ఎంత కఠిన శిక్ష విధించినా సరిపోదు. మీరు చేసిన ఈ నీచ కార్యానికి ఊరి నుంచే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను. ఇక మీదట ఈ ఊరి జనం మీతో ఎలాంటి సంబంధాలు ఉంచుకోరు. మీతో మాకిక పని లేదు. మీ ముఖం చూపించకండి, వెళ్ళిపోండి. చిట్టి, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. నీకెలాంటి ఆపద వచ్చినా నేనున్నాను. సరేనా? సరే అక్క. రంగన్న, వెళదావా? అలాగేనమ్మా. అమ్మగారు కళ్ళతో చూసినట్టే చెప్పారు. ఈ విషయం ఎలా తెలిసింది తల్లి? అంతా మారెమ్మదయ్య. మొదటి నుంచి నాకు అతని మీద అనుమానం ఉంది. అదే కాకుండా అతనికి చక్కెర వ్యాధి. ఒక చిన్న గాయమైనా అతను భయపడతాడు. అటువంటిది ఆ తల్లికి తన చేతిని కోసుకుని రక్తాన్నిచ్చాడనగాని నాకు అనుమానం వచ్చింది. నువ్వు కూడా చెప్పావుగా, చిట్టి అతని చేతిని కండొచ్చేలా కొరికిందని. అప్పుడే నాకు అర్థమైంది. దాన్ని బట్టే చెప్పాను. ఏమైనా మన ఊరి గౌరవం పోయింది తల్లి. అన్నట్టు పంచాయతీకి అందరూ వచ్చారు తల్లి, కానీ ఆ ఫోటోగ్రాఫర్ నారాయణరావు మాత్రం రాలేదు. ఆయనతో నేను చెప్పాను, ఏదో పనిలో ఉంటుంటారు. పని 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 24 గంటలు ఎంత పని చేసినా ఏది పనికి ఫలితం. ఏమిటండి పని పని అని మీలో మీరే కొనుక్కుంటున్నారు? తీసుకోండి, మారెమ్మ ప్రసాదం. అన్నీ సర్దుకుంటాయి. అవునవును, అన్నీ సర్దుకుంటాయి. ఎందుకు చిరాకు పడతారు? ఇప్పుడేమైంది? నువ్వు ఊరుకమ్మా. పాపం నాన్న కష్టం నాంది. 3 నెలల నుంచి మనం ఇంటెద్దివ్వలేదు ఇంతవరకు. ఎక్కడ హౌస్ ఓనర్ నుంచి గొడవ చేసి అందరి ముందు పరువు తీస్తాడోనని డబ్బుకేం చేయాలని నాన్న బాధపడ్డంలో తప్పే ఉంది. నిజమే. ఏమండి, ఓ పని చేస్తే బాగుంటుంది. ఆ రాజేశ్వర అమ్మగారు మీరందరికీ సహాయం చేస్తున్నారు. మీరు అడిగితే కాదంటారే? ఏంటి? నేను ఆవిడ దగ్గరకు వెళ్ళి చేయి దాచాలా? చచ్చినా అడగను. నారాయణరావు గారు, వస్తున్నాను. ఓహోహోహో, ధర్మకర్తతో సహా అందరూ ఒకటిగా వచ్చినట్టున్నారు. కబురు చేసుంటే నేనే వచ్చేవాడినిగా. చిన్న పనుంది నారాయణరావు గారు, అందుకు మేమే వచ్చాం. దీన్ని చూడండి, మారమ్మ ఫోటో నెగిటివ్. ఇదిగో ఓ 5,000 కాపీలు కావాలి. దీన్ని రాజేశ్వరి అమ్మగారు మీకే ఇచ్చేసారమ్మని చెప్పారు. ఇదో తీసుకోండి అడ్వాన్స్. నారాయణరావు గారు, ఫోటోలు అందంగా రావాలి. ఆ దేవత మారమ్మ ఆశీర్వాదం మీకెప్పుడు ఉంటుంది. అలాగే, వస్తాం. ఎప్పుడు ఇస్తారు? ఓ 3 రోజులు టైం ఇవ్వండి, అన్నీ రెడీ చేసి వస్తాను. అలాగే, వస్తానండి. చూసారా, ఆ తల్లంటే మొహం ముడుచుకున్నారు. ఆ తల్లే అనుగ్రహించింది. ఏయ్, నేను మంచి ఫోటోగ్రాఫర్ అని నాకిచ్చారు, లేదంటే ఎవరిస్తారు? ఈ మాటలకేం తక్కువ లేదు. అవును, ఆ తల్లి పేరంటే ఎందుకు మీకంత కోపం? ఒకప్పుడు గౌరవంగా ఉన్న మా వంశ గౌరవాన్ని వీధి పాలు చేశాడు ఒక శ్రీమంతుడు. ఆ గాజులేవమ్మా? ఈ గాజులా? సరే. ₹10 ఇవ్వండి. అక్క. ఓ చిట్టి, బాగున్నావా? బాగున్నానక్క. ఆ రోజు జరిగిందంతా పీడకలనుకొని మర్చిపో. మనసులో ఉంచుకొని బాధపడకో. వ్యాపారం బాగుందా? సుమారుగా ఉందక్క. అవును, ఎందుకక్క దిగులుగా ఉన్నావు? ఈ మధ్య నువ్వు గుళ్ళోకి రావట్లేదండి? ఏం చేయను చిట్టి, మా అమ్మకి ఒంట్లో ఏం బాగాలేదు. అసలు ఏమీ తినడం లేదు. నాకదే ఒక పెద్ద దిగులైపోయింది. మరి డాక్టర్ చూపించకపోయారా? చూపించానమ్మా. ఆయనకు తోచిందిచ్చి వెళ్ళారు. ఏమిటో ఇంకా నయం కాలేదు. అలాగా? అక్క, ఒక పని చెయ్యి. 1 డజన్ గాజులు తీసుకుని అమ్మవారికి కానుక ఇవ్వు, అన్నీ సర్దుకుంటాయి. అవునా? నీ నోట్లో చక్కెర పోయాలి. 1 డజన్ ఏమిటి, 2 డజన్లు ఇవ్వు. తీసుకోండి. అయ్యో, నా దగ్గర చిల్లర లేదక్క. ఎలా? పర్వాలేదు, తర్వాత ఇవ్వు. వస్తాను. అలాగే.
ఎవరు? చిట్టి రారా, ఏమిటి ఈ సమయంలో వచ్చావు? ఏమీ లేదక్క, నీకు నేను చిల్లరవ్వలేదుగా, అందుకే ఇచ్చి వెళదామని వచ్చాను. దేవుడా, చిల్లర ఇవ్వడం కోసం వచ్చావా? రేపు వచ్చినప్పుడు తీసుకునేదానిగా. నువ్విచ్చే గాజుల్ని దేవాలయంలో అమ్మకిచ్చి నేనింటికి వచ్చేలోగా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. అలాగా? అమ్మెక్కడా? అటు చూడు. చిట్టి రా, రామ్మా, భయపడకు. అక్క, అమ్మన్నావు కదా, నేను పెద్దమ్మగారు అనుకున్నానక్క. ఆమె నన్ను కన్న తల్లి, ఈమె నాకు ప్రాణం ఇచ్చిన మారమ్మ. అక్క, నాకు భయంగా ఉంది, నేను వస్తానక్క. ఉండు. అమ్మా, చిట్టి నిన్ను చూసి భయపడుతోంది, ఏమీ చేయనని చెప్పమ్మా. చూసావా, అమ్మ మాటిచ్చింది. రామ్మా. ఏమిటక్క ఈ విచిత్రం? నేనెక్కడా చూడలేదు. అబ్బా, ఇంట్లోపలే పుట్ట పావు. అబ్బా, నా ఒళ్ళు కగురు పడుతుందక్క. అక్క, నువ్విక్కడ ఎలా ఉంటున్నావు? ఇలాగే ఉంటున్నాను చిట్టి. ఈ ఇంట్లో ఆమె కూడా మాలో ఒకతే. మా కష్ట సుఖాల్లో ఆమె భాగస్తురాలే. అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరు? ఓ చిట్టా, ఏంటమ్మా ఎన్ని రోజులైంది నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నానమ్మా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అక్క, వస్తానక్క. ఎందుకంత తొందర? ఇప్పుడేగా వచ్చావు, కాఫీ తాగేసి వెళ్ళు. కూర్చో, కాఫీ తీసుకొస్తాను. కూర్చో. అయ్యో, నీ కింద కూర్చుంటాను. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఎందుకు పురుషోత్తం అంత భయపడతావు? అమ్మ ఏమి చేయదని చెప్పాను కదా. ఖర్చు